Q9 న్యూస్కు స్వాగతం. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మౌడిపల్లి చౌరస్తా సమీపంలో గల ఖాందేశ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేశ్ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడం కోసం తమ వంతు కృషి చేయాలనే సదుద్దేశ్యంతో రక్షా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్యా గోపి, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేశ్ సత్యం, సంయుక్త కార్యదర్శి మీరా శ్రవణ్, మక్కల సాయినాథ్, షాహిద్, నరేందర్, సురేష్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసము ఉచిత తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఎండాకాలం అనేది ఎక్కువగా కూడా చాలా పబ్లిక్ డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ సెంటర్ పాయింట్, ఇక్కడ చౌరస్తా పాయింట్ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ కూడా మంచి ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం తీసుకొని ఆశిస్తూ జై రక్ష, జై జై రక్ష. ఆర్మూర్ పట్టణంలోని మౌడిపల్లి చౌరస్తా సమీపంలో మరి ప్రజల ఆహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము ప్రజల ఆహార్తిని తీర్చడానికి ఎండాకాలం సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రక్ష, జై జై రక్ష. నేడు ఆర్మూర్ పట్టణంలోని మౌడిపల్లి చౌరస్తా వద్ద గల ఖాందేశ్ కాంప్లెక్స్ లో దాని ముందు మరి ప్రజలకు దాహార్తి తీర్చడానికి వేసవిలో ఎండలు మండుతున్న ఈ రోజుల్లో మరి వాళ్ళు డిహైడ్రేషన్ కు గురవుతారు కాబట్టి వారికి మరి అందరం కలిసి అంటే రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేశ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మరి మేమంతా ఒక సమూహంగా ఏర్పడి మరి ఎవ్రీ ఇయర్ ఈ ప్రారంభంలో భాగంగా ఈ రోజు మరి ప్రారంభించడం జరిగింది. మరి అతి తొందరలోనే మరి బస్టాండ్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మేము సరఫరా చేయడానికి, అందరికి పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజల గుండె చప్పుడుగా ప్రజలకు అందుబాటులో అనేకమైన సేవా కార్యక్రమాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా మరి వ్యవస్థాపక అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రక్ష. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.